మేకలు అంటే నడు గడ కాస్తుందా నడుము గడ్డ మా పెద్ద చూడు చేపలకి అంటే పైన దిగుతాను. 2 రొయ్యలు అయితే పట్టామండి ఈరోజు. ఈ రొయ్య చూడు ఏమో యాడికి ఇది పోతుంది. మా పెద్ద ఇంకా పడుతున్నాడా పట్టుకుంటాడా. 2 రొయ్యలు అయితే దొరికినాయి. అదే కవర్ నోట్లో పట్టుకున్నాడు. ఏది అది ఎంత పెద్దది? ఇంత సన్నది నేను వదిలేసిన. ఇంకేమో అది వదిలేసినావు నీకు బాగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద ఒకటి పట్టినాడు. బాగా చెప్తాను. అవి ఇదే కష్టంగా ఉంటే సన్నాయండి. ఓమో ఇది పోతుంది. దొరికింది ఒకటేనా? దొరికిందా? చూడండి ఎట్ట కొరుకుతుందో. కొరకు చూడు ఎట్ట కొరుకుతుందో. మళ్ళా ఇంకో దాని కోసం ట్రై చేసాను. అబ్బా ఇది లోతుందిలే. ఇది లోతుంది దొరకడంలా. ఆ గుంతలు బొక్కలు చేయడం భయం అవుతుంది. ఎంతంటే ఎంతండి సన్నది. చూడండి ఫ్రెండ్స్, సన్నది ఇదిగోండి సన్న రొయ్య. ఇలాంటివి ఉండేవి కానీ వదిలేసినాం చాలా వరకు. కానీ ఇప్పుడు పల్లె మాకు వదిలేసే పొజిషన్లో లేం. అరే అక్కడ చూడండి ఎట్ట ఎగిరిపోయిందో. ముందు ఇది అడేస్తా సన్నది. ఇది ఒకటి. ఓయ్ ఉర్రి ఆలింది. బాయ్ ఫ్రెండ్స్. ఉందా పోయిందా? ఇటు పైకి పైకేసి. అమ్మా పడక కష్టపడి పడితే తప్పించుకుందామనే. నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించుకునే మీ అమ్మ వల్ల కూడా కాదు. 3 రొయ్యస్. ఇదేమో పట్టుకోవడం పట్టు వదలనే లేదు, వదలదంట. ఇదేందో బుజ్గంత వదులుతుంది. అర్రే అమ్మా ఎండేసి. సారీ ఫ్రెండ్స్. వచ్చానా రొయ్యలండి. ఇన్నైతే లేవలేదు దీంట్లో అన్ని నీళ్ళకి. అయిగోండి ఎటు చూస్తున్నాయి చూడు. మళ్ళా చూపిస్తా మీకు. అగ్గో ఈ గుంత అయిపోయినాయి. ఈ గుంతలో మంచిగా పడతాడు. ఈ గుంతలో అయితే ఇంకా దొరకవు. ఆ గుంత పోతాను. ఈ గుంతకు వచ్చినాం. ఈ గుంతలో మాయకాడ ఒకటి పడిందంట, చూద్దాం.
ఆ గుంతలో అన్ని బర్రెలన్నీ పోలేని ఒకట్లేవు. ఏది దొరికిందండి ఇంకా సన్నాయి. అంతదొకటి దొరికింది, అంతదొకటి దొరికింది, ఇంకా 3 సన్నాయి. వెళ్ళిపోయాము ఫ్లాట్ పట్టుకొని మడ్డకు ఇంకా పైన పెట్టే గోడ మీద దాని మీద నీళ్ళు పెడితే 3 పట్ల మనకి ఏమాన పడిందిలే. పైన ఉందా గుడ్డల కింద పెట్టలే. వాన ఎక్కువ పడుతుందిలే, ఇంకా వాన ఎక్కువ పడితే ఇంకా చలి ఎక్కువ పెడుతుంది. పడదులే వాన పెద్దది.